హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేక్స్ బై చిన్నారి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మంచి మంచి కలెక్షన్ అంతా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఇవాళ ఈ వీడియో ఏంటంటే, నేను హల్దీ కోసం ట్రై చేసిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నియర్లీ చాలా అవుట్ఫిట్స్ అయితే ట్రై చేశాను, బట్ నాకు అవి నచ్చక రిటర్న్ చేయాల్సి వచ్చింది. అండ్ షూట్ కూడా చేయలేదన్నమాట. బట్ నేను షూట్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా యూస్ చేసుకోండి. సో నేను హల్దీ కోసం తీసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీషోలోనే తీసుకున్నాను అనమాట. నేనైతే జార్జెట్ మెటీరియల్లో కాస్త ట్రెడిషనల్గా వెతుకుతున్నాను. ఈ ప్రాసెస్లో చాలా శారీస్ అయితే ట్రై చేయాల్సి వచ్చింది. అన్నీ కూడా మీషోలోనే ట్రై చేశాను. సో ఒకసారి శారీ బాగుంటే బ్లౌజ్ బాగుండట్లేదు, బ్లౌజ్ బాగుంటే శారీ బాగుండట్లేదు అనమాట. అలా చాలా శారీస్ రిటర్న్ చేశాను. మొత్తం కూడా ఎల్లో షేడ్వే తీసుకున్నాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది జార్జెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ షిఫాన్ అయితే వచ్చింది. బట్ శారీ అయితే చాలా బాగుంది, కానీ నాకు అది వాటర్లో అలా వేసినప్పుడు కాస్త బాగుండదేమో అని చెప్పి రిటర్న్ చేయాల్సి వచ్చింది అనమాట శారీ. అండ్ బ్లౌజ్ కూడా నాకు అంతగా నచ్చలేదు. సో ఇదైతే నేను రిటర్న్ చేశాను. ఇదైతే నాకు అరౌండ్ 800 రూపీస్ అలా పడింది. శారీ బాగుంది, బట్ బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా సెట్ చేసుకోవాలంటే అదంతా కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి రిటర్న్ చేశాను అనమాట. సో ఇలా ఉంది శారీ అంతా కూడా. మనకి ఇలా షైనింగ్ స్టోన్స్ అయితే అటాచ్ చేశారు. అండ్ కింద మనకి కాస్త సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది షైనింగ్ అనేది. సో శారీ ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది. బట్ బ్రైడల్ అంటే కాస్త డిఫరెంట్గా ఉండాలి కదా, సో అందరిలాగే ఉంటుందని చెప్పి రిటర్న్ చేసేసాను శారీ అయితే. బట్ శారీ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా మనకి టై అండ్ డై మోడల్లో వచ్చేస్తుంది అనమాట. పేల్ ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో రెండు కలిపి ఈ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ అయితే బెంగళూరు సిల్క్ అనేది వచ్చింది. అండ్ నేను తీసుకున్న నెక్స్ట్ శారీ అయితే ఇదైతే నేను మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. సో మనకైతే మొత్తం క్రీమ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. కాస్త లుక్ కూడా రిచ్గా ఉందన్నమాట. బ్రాసో టైప్లో వచ్చింది. ఈ మధ్య చాలామంది యూస్ చేస్తున్నారు కదా ఈ ఫ్యాబ్రిక్. క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ శారీ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే నాకు అరౌండ్ 450 రూపీస్ అయితే పడింది అనుకుంటాను. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో ఎల్లో ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, కోడ్స్ అండ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో శారీ అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఫుల్ షైనీగా ఉంది. అండ్ బ్రాసో లుక్ అయితే వచ్చింది శారీకి. ఇంకా చాలానే ట్రై చేశాను శారీస్, బట్ అవి షూట్ చేయడానికి కుదరలేదు. అండ్ రిటర్న్ టైం అయిపోతుంది అని చెప్పి రిటర్న్ చేసేసాను అనమాట. సో చాలా శారీస్ తర్వాత ఒక శారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదైతే లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇదనమాట. ఈ శారీ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా వర్త్ అనిపించింది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది శారీ అయితే. అట్ లాస్ట్ కమింగ్ టు హల్దీ శారీ. సో ఇదనమాట నేను వేసుకున్న శారీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు అరౌండ్ 1100 రూపీస్ అయితే పడింది. సో ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? సో నేను ఇది పర్చేస్ చేసినప్పుడు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉండింది. ఆల్రెడీ హల్దీకి యూజ్ చేసిన తర్వాత షూట్ చేస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట. కలర్స్ అన్నీ కూడా వేసుకున్నాము. సో అదైతే కలర్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి, పోలేదు. బట్ ఇదైతే చాలా బాగుంది శారీ. అరౌండ్ 1100 అని చెప్పాను కదా. సో దీనికి మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. చాలా హెవీగా ఉంది బ్లౌజ్ పీస్. అది ఎక్కడుందో కనిపించట్లేదు, సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను. అంతా కూడా మనకి ఇలా మిర్రర్స్ టైప్లోనే వచ్చిందనమాట. చాలా గ్రాండ్గా ఉంది శారీ లాగానే. సో శారీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. శారీ ఓవరాల్ మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట. చాలా గ్రాండ్గా ఉంది. ఫైనల్గా ఈ శారీకి అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇదే వేసుకున్నాను హల్దీకి. చాలా బాగుంది. వేసుకున్న తర్వాత కూడా ఇమేజెస్ అయితే అటాచ్ చేస్తాను. సో ఇప్పుడైతే కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనుకోండి. అండ్ బ్లౌజ్ అయితే నేను ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్న బ్లౌజ్తో పేర్ చేసి వేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ స్టిచ్ చేసేంత టైం లేదు, సో అందుకే స్టిచ్ అయితే చేయించలేదు. నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. ఆల్రెడీ కొత్తదే ఉన్నింది నా దగ్గర, సో అదే యూజ్ చేసుకున్నాను. చూసారు కదా, బ్లౌజ్ కూడా ఇలా అయిపోయింది. మొత్తం కూడా క్రీమ్ వైట్ ఉన్నింది, అంతా కలర్స్ పడి ఇలా అయిపోయింది అనమాట. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. అందుకే మిస్ అవ్వకూడదని చెప్పి డై చేద్దామని అనుకుంటున్నాను. ఏదైనా థిక్ కలర్స్తో డై చేస్తే అలాగే ఉంటుందని అనుకుంటున్నాను, చూడాలన్నమాట. సో మీలో ఎవరికైనా డైయింగ్ ప్రాసెస్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ జ్యువెలరీ వైజ్ చూస్తే నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట. అరౌండ్ 400 రూపీస్కి అయితే వచ్చింది. సో మనకి సెట్ వస్తుంది అనమాట.
ఇక్కడ నేను వేసుకున్న అన్నీ కూడా ఈ సెట్లో ఇంక్లూడెడే. బట్ వడ్డానం అయితే రాలేదు. వడ్డానం మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా కలర్స్ వేసుకున్న తర్వాత చాలా కలర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అందుకే డైరెక్ట్గా చూపించట్లేదు, ఇమేజెస్లో అయితే చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇవన్నమాట నా హల్దీ కలెక్షన్. చాలా సింపుల్గా అయితే ప్లాన్ చేశాను, బట్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.